గణితం వరుస క్రమంపై ఆధారపడి ఉంటుందనే విషయం కూడా మనం అవగాహన చేసుకొని పిల్లలకి ఆ విధంగా మనం బోధించాలి. అంటే మనం కొన్ని వేరు వస్తువుల్ని ఒక చోట ఉంచటం, వాటిని వర్గీకరించటం, లెక్కించటం, సంఖ్యాభావన, లెక్కించటం, సంఖ్యాభావన, కూడిక, తీసివేత, గుణకారం, భాగహారం, భిన్నములు, నిష్పత్తి, శాతములు. ఈ విధంగా గణితం అనేది ఒక నిత్యంలాగా వరుస క్రమంపై ఆధారపడి ఉంటుంది. ఏ విధంగా అంటే శాతాలు రావాలంటే నిష్పత్తి, భిన్నములు, భాగహారం, గుణకారం వీటన్నిటి మీద అవగాహన ఉండాలి. భాగహారం రావాలంటే గుణకారం, తీసివేత, కూడిక, సంఖ్యాభావన వీటి మీద కంప్లీట్ అవగాహన పిల్లాడికి ఉండాలి. అలా కాకుండా భాగహారం రాలేదు, మనం ఎన్నిసార్లు భాగహారం చేయించినా దానివల్ల ఉపయోగం ఏముండదు. ఎందుకంటే వాడికి ముందు సంఖ్యలు వచ్చే లేదా చెక్ చేసుకోవాలి కరెక్ట్గా. అంటే 25 వేయమంటే 23 వేస్తున్నాడా, లేకపోతే 205 వేయమంటే 200 వేసి 5 వేస్తున్నాడా, ఇలాంటి తప్పులైనా చేస్తున్నాడా అని చెప్పేసి మనం సంఖ్యలు వచ్చే రాలేదు చూసుకోవాలి. తర్వాత కూడికలు అంటే భాగహారంలో కూడికలు ఉంటాయి, తీసివేతలు ఉంటాయి, భాగహారంలో గుణకారం ఉంటుంది. అంచేత మనం భాగహారం రాలేదని ఎన్నిసార్లు చేయించిన ఉపయోగం ఉండదు. భాగహారం రానప్పుడు ముందు సంఖ్యలు వీడికి సంఖ్యాభావన మీద అవగాహన ఉందా లేదా, సంఖ్యలు కరెక్ట్గా వేస్తున్నాడా లేదా చూసుకోవాలి. తర్వాత కూడికలు వచ్చా లేదా, తీసివేతలు వచ్చా లేదా, గుణకారం వచ్చా లేదా ఇవన్నీ చూసుకొని మనం భాగహారం చేయించినట్లయితే అప్పుడు చేయగలుగుతాడు. ఈ విధంగా గణితం వరుస క్రమంపై ఆధారపడి ఉంటుందనేది ఈ విషయాన్ని బట్టి మనం అవగాహన చేసుకొని పిల్లలకి బోధించవలసి వస్తుంది. నెక్స్ట్ పిల్లలకి మనం 2 విషయాల మీద కూడా మనం అభ్యాసం చేయించాలి. హండ్రెడ్ క్వశ్చన్స్ అంటే 100 క్వశ్చన్స్లో ఒకే ఒక జవాబు ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి 5 + 3 = ఎంత అని అడుగుతాం. 5 + 3 ఎంత అంటే ఇక్కడ ఒక 5 పెన్నులు, చిన్నపిల్లవాడు కనుక 5 పెన్నులు ఇస్తే ఇక్కడ 3 ఇస్తాం. 5 3 ఎంత అంటే 5 తర్వాత 6 7 8 అంటే 5 + 3 = 8 అని చెప్పేస్తాడు. అంటే ఒక ప్రశ్నకి ఒక జవాబుతో అక్కడికి లెక్క అయిపోయింది అది. కానీ పిల్లాడు ఇంకా ఆలోచించాలి, పిల్లాడితో ఇంకా ఆలోచింప చేయాలంటే ఈ 100 క్వశ్చన్స్కి బదులు మనం 100 చెప్పిన తర్వాత మనం ఓపెన్ 100 క్వశ్చన్స్ అని అడగాలి. అంటే ఇందాక మనము 100 క్వశ్చన్స్లో 8 + 5 + 3 ఎంత అంటే 5 + 3 = 8 అని చెప్పేశాడు. అంటే ఒక ప్రశ్నకి ఒక సమాధానంతో లెక్క అయిపోయింది అది. కానీ ఇక్కడ ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ అంటే ఇక్కడ మనం ఒకే ప్రశ్నకి అనేకమైనటువంటి జవాబులు వస్తాయి. పిల్లాడు ఆలోచించే కొద్దీ కూడా అంటే ఇందాకటి లెక్కన మనం ఏం చెప్తామంటే 8ని 2 సంఖ్యలు మొత్తంగా
వీలైనన్ని విధాలుగా రాయండి అంటాం. అంటే ఇందాక ఒక ప్రశ్నకి ఒక సమాధానంతో సరిపోయింది, కానీ ఇప్పుడు పిల్లాడు ఆలోచిస్తాడు. 8ని అంటే ఈ 8 వస్తువుల్ని 2 సంఖ్యలు మొత్తంగా వీలైనన్ని విధాలుగా రాయడం అంటే అప్పుడు ఏం చేస్తాడంటే ముందు ఇలా 2 సంఖ్యల కింద విడగొడతాడు. ఇది 7, ఇది 1. 7 + 1 = 8 అయింది. అంటే 8ని అప్పుడే ఒక విధంగా రాసాడు. మళ్ళీ ఇందులోంచి ఒకటి ఇవి 2, ఇవి 6. 6 + 2 = 8. మళ్ళీ ఇందులో ఒకటి చేర్చినట్టయితే 5 + 3 = 8. మళ్ళీ ఇందులో ఒకటి 4 తీసుకొచ్చినట్టయితే 4 + 4 = 8. మళ్ళీ ఇలా దీన్ని రివర్స్ చేసినట్లయితే 3 + 5 = 8, 2 + 6 = 8, 1 + 7 = 8. ఈ విధంగా పిల్లాడు అనేక రకాలుగా ఈ ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ అడగడం వల్ల ఏంటంటే పిల్లాడు ఆలోచన పరిధి పెరిగి వాడికి ఈ కూడికలైనా తీసివేతలైనా ఈ లెక్కల మీద మంచి అవగాహన పెరిగే అవకాశం ఉంది. కనుక మనం ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ పిల్లాడిని అడగడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. అయితే ఎండెడ్ క్వశ్చన్స్ రాకుండా ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ చేయలేడు. ఎందుకంటే ముందు వాడికి 5 + 3 = 8 అవుతుందన్న దాని మీద పూర్తి అవగాహన ఉంటేనే ఇవన్నీ చేయగలుగుతాడు. అసలు 5 + 3 అంటే ఎంతో తెలియనప్పుడు పిల్లాడు ఏం చేయలేడు. కనుక ఎండెడ్ క్వశ్చన్స్ మీద బాగా ప్రాక్టీస్ చేయించి ఎండెడ్ క్వశ్చన్స్ బాగా అవగాహన అయిన తర్వాత అప్పుడు ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ అడిగినట్లయితే పిల్లాడు చక్కగా ఆ లెక్కల్ని చాలా సమర్థవంతంగా పరిష్కరించగలుగుతాడు, సాల్వ్ చేయగలుగుతాడు.